ఎన్నికల్లో ప్రజలకిచ్చిన మరో హామీని నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇకపై ఏ నెలలోనైనా పింఛన్ తీసుకోకపోతే ఆ మరుటి నెల మొత్తం కలిపి ఇస్తారు. ఈ 2 నెలలు తీసుకోకపోతే ఆ తర్వాత నెలలో 3 నెలల మొత్తం అందిస్తారు. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డిసెంబరు నుంచి అమలుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో దూర ప్రాంతాల్లో ఉంటున్నవారు, పిల్లల వద్ద ఉంటున్న పింఛన్ల లబ్దిదారుల ఇబ్బందుల్ని గమనించిన అప్పటి సర్కార్ 2 నెలలు పింఛను తీసుకోకపోయినా 3వ నెల మొత్తం పింఛనిచ్చేలా నూతన విధానం తెచ్చింది. దీంతో పింఛనుదారుల ఇబ్బందులు తప్పాయి. అయితే వైసీపీ అధికారంలోకొచ్చాక జగన్ దీన్ని రద్దు చేసి ఏ నెలకు ఆ నెలే పింఛను తీసుకోవాలనే నిబంధన తెచ్చి పింఛనుదారుల్ని ఇక్కట్ల పాలు చేశారు. ఒక నెల పింఛను తీసుకోకపోతే ఆ నెల మొత్తం కోత వేసేవారు. మరుసటి నెల ఆ పింఛన్ ఇవ్వలేదు. 2 నెలలు తీసుకోలేకపోతే ఆ మొత్తాన్ని ఇవ్వకుండా 3వ నెల పింఛను మాత్రమే ఇచ్చేవారు. పోర్టబిలిటీ సౌకర్యాన్ని తీసేశారు. ప్రస్తుతం కూటమి సర్కార్ మళ్లీ పాత విధానాన్ని అమల్లోకి తేవాలని నిర్ణయించింది. దీపావళి సందర్భంగా దీపం 2 పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు ఈ మేరకు స్పష్టం చేశారు. ఇంకో మాట కూడా చెప్పాను, ఈ నెల తీసుకోకపోతే ఇంకొక నెల తీసుకోవచ్చు, 2 నెలలు తీసుకోకపోతే 3వ నెల కూడా తీసుకోవచ్చు. మొన్నే ఆదేశాలు ఇచ్చాను, స్వేచ్ఛగా తీసుకోవచ్చు 3 నెలల వరకు, ఏ బాధ లేదు. చెప్పిన మాట మీద నిలబడతాం, ఇస్తామని చెప్పాం. మొన్నే నేను ఆదేశాలు ఇచ్చాను, ఎవరని ఇవ్వకపోతే నిలదీయండి, తీసుకోండి, అది మీ హక్కు. ఇవ్వడం నా బాధ్యత, తీసుకోవడం మీ బాధ్యత. చంద్రబాబు ఆదేశంతో డిసెంబర్ నుంచి పాత విధానాన్ని పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నవంబర్లో పింఛను అందుకోలేని వారికి డిసెంబర్ 1న 2 నెలలది కలిపి నగదు ఇవ్వనున్నారు. ఈ మేరకు దస్త్రాన్ని సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించనున్నారు. నవంబర్లో దాదాపు 45,000 మంది వివిధ కారణాలతో పింఛన్ తీసుకోలేదని అధికారులు గుర్తించారు.